అయితే మీకోసం వస్తుంది ఇప్పుడు 22 ఆగస్ట్ త్వరగా డెఫినెట్ గా వెళ్ళి చూడండి. ఇంకా ఏంటి మామూలుగా అవసరం అంటే వేరే జాబ్స్ అన్ని చేస్తూ ఉంటే 8 hours 12 hours జాబ్ ఉంటుంది, ఇది 24/7 ఉంటూనే ఉంటుంది ఓకే. సో మీ హాబీస్ ఏంటి? పక్కనే ఉన్న అబ్బాయి అర్థమైందండి. మీ సీరియల్ వల్ల ఎంత ప్రశ్న పెడుతున్నారో అర్థమవుతుంది. అక్కడ క్రికెట్ సీరియల్ అక్కడ ఏదైనా ఫ్లాష్ అవుతుందని చూస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కుకింగ్ అండి, కుకింగ్ ఓకే. ప్రతి గల్లీ అందుకే అన్నాం మనం, కొంతమంది కాస్త పెద్ద వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ వర్ణి గారు. మీరేం చేస్తారు? ఐటీ ఎంప్లాయ్ ఓకే. ఇవాళ మొత్తానికి టైం దొరికిందా మమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళడానికి? ఒక్కసారి అమ్మగా షాపింగ్ వచ్చారు. ఎంతమంది కూడా అమ్మాయితో షాపింగ్ వచ్చింది? ఎక్కడమ్మా మీ అమ్మగారు ఎక్కడున్నారు? అక్కడెక్కడో ఇంటి దగ్గర ఉన్నారా? వీడియో కాల్ లో షాపింగ్ చేస్తున్నారు ఇంత మమ్మకి కాల్ చేసి. అబ్బా ఇంత ప్రేమ అద్భుతం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కాదు మీరు సింగర్లు డాన్సర్లు మీరున్నారా? ప్రతిదీ పక్కన వాళ్ళని చూపించడం తప్ప మనలో ఏముంది, మనలో చేయగలుగుతా అనేది అసలు ఎక్కడ పోతుంది సమాజం. డైలాగా ఓకే ఇప్పుడు చెప్పకపోవాలి. అసలే ఆ హైట్ కి అందరికీ కనిపించేస్తున్నాం, కష్టం ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది అనుకుంటా. ఇండోర్ లో కూడా సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు చూడండి. మీరు కెమెరాలో బాగా కనిపించాలి అన్న మీ లోపలున్న ఏమంటారు ఆసక్తికి. ఓకే మీ పేరు? శ్రవణ్ గారు. ఏం చేస్తూ ఉంటారు? ఐటీ ఎంప్లాయీ. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ మెజారిటీ ఎక్కువ ఉంటుంది బాగా. ఓకే సన్ గ్లాస్ పెట్టుకుంది, సన్లా కనిపిస్తున్నాను చూడలేదు. పంచ్ పల్లెనామాకి పంచ సేమ్ డైలాగ్ అనుకున్న వచ్చేప్పుడు చెప్పబోతున్నారు కదా. ఇదే క్లాసెస్ కంటిన్యూ చేసి 5 రోజులు మారుస్తున్నారా? మీరు 3 నెలలు కనిపిస్తున్నారు కదా, చాలా మంది తీసుకోలేదు అంటారా? అక్కడ కనిపిస్తే ఏంటిది నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఏం చేస్తా అయితే ఏం చెప్పారు అది ఇలాంటి అన్ని కన్ఫ్యూజ్ చేస్తే నేను ఏమైనా మర్చిపోతూ ఉంటాను. కాసేపు సరే మన ఇద్దరికి తర్వాత మాట్లాడుతున్నాం మనం. అనుకున్నదే వస్తున్నారు కాబట్టి కాసేపట్లో. సో తనని మీరు ఏ ప్రశ్న అడిగారు అనుకుంటున్నారు? ఇప్పుడు హీరోయిన్ గా ఉండాలంటే కండిషన్స్ ఉండాలి. అంటే మైండ్ లో హీరోయిన్స్ చాలా గట్టిగా నమ్మాలి వాళ్ళు. సో ఇప్పుడు ఏ బ్యాగ్ జరిగినా గుడ్ జరిగినా సరే ఒక కన్సిస్టెన్సీ మీద వెళ్తున్నారు. దానికి ఎవరు సపోర్ట్ చేశారు, ఇలా అంటే తనకు తాను ఎలా డీల్ చేస్తున్నారు మైండ్ సెట్ అవి. సో వచ్చే హెడల్స్ ని వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తున్నారు అని అడుగుదా అనుకుంటున్నారు అంతేనా? స్ట్రైట్ అవే ఓకే అడిగారు ఖచ్చితంగా. మీరు ఇక్కడ అడిగారు సింగర్ అయినా డాన్సర్ అయినా ఇప్పుడు మీరు అందరూ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ఉన్నారండి, అందరూ ఉన్నారా? ఒకసారి ఫస్ట్ మొదలు పెడదాం సింగర్ నుంచి. అది కొంచెం దూరం నుంచి కూడా మనం వినొచ్చు కాబట్టి. నేను సాంగ్స్ రాస్తాను. నేను ఎవరుగా కొన్ని సాంగ్స్ రాశాను. ఇప్పుడు ఇంకేస్ పర్మిషన్ ఇస్తే ఒక సాంగ్. మీరు ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు? నాకు అప్లై మేనేజర్ ఏ కంపెనీ? ఓకే పర్లేదు. ఐటీ ఎంప్లాయీస్ ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ రేపటి డైరెక్టర్లు రైటర్లు హీరోలు. ఓకే ఇది పాడండి. ఇంకెందుకు మీరు రాసిన పాట ఏదైనా ఒకటి పాడండి. కొత్త రోజు పడవు కదా, మీరే పాడుతున్నారు కాబట్టి పడవు. పాడండి ఇప్పుడు. చిన్న మనసులో అలా చూడొచ్చును రీజన్ అడిగితే మనసు ఎవ్వరు చెప్తుందో ఇలా చిన్న మనసులో అలా చూడొచ్చును రీజన్ అడిగితే మనసు ఎవ్వరు చెప్తుందో ఇలా ఎదురుగా నిలిచాడు ఎదసరియాపాడు ఎదనందించాడు ఇళ్ళలో పడ్డాను ఇలా ఎదురుగా నిలిచాడు ఎదసరియాపాడు ఎదనందించాడు ఇళ్ళలో పడ్డాను ఇలా చిన్న మనసులో అలా చూడొచ్చును రీజన్ అడిగితే మనసు ఎవ్వరు చెప్తుందో ఇలా
ఈ లిరిక్స్ రావడానికి రీజన్ ఎవరో అడుగు అనుకున్నాను. ఆ చిన్న మనసులో అలాగే ఎందుకు వచ్చిందా, ఎక్కడ వచ్చింది, ఎవరిని చూస్తే వచ్చింది రీజన్. ఆయన ఆ పాట నేను పుట్టక ముందు రాసుకున్నాను. చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి, తెలుస్తుంది కదా కెమెరాలో. చెప్పండి ఎవరు లేరా? అలానే అనిపించాలి అంటే సింహం ఇప్పుడు సింగిల్ గా రావాలి కదండి. ఓకే ఎవరిది ఇప్పుడు? థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. చూద్దాం ఫ్యూచర్ లో మీ పాటను ప్రమోట్ చేయాలని మనసులో కోరుకుంటున్నాను నేను. ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ విజయ్ గారు వస్తుంది. మీరు చిన్న మనసు అనగానే ఆయన పెద్ద మనసు చేసుకొని విన్నారు ఇప్పటివరకు ఆ పాటని. సో విజయ్ గారు వెల్కమ్. సో ఇంకా ఇస్తున్నారు ఎవరికైనా మైకు మాట్లాడడం పాప. నువ్వు కూడా నా అలాగే కమర్షియల్ పే చేస్తే కానీ మాట్లాడేలా లేవు. ఏం జరిగింది అబ్బాయి సడన్ గా? అనుకోగా గారు వచ్చేసారు ఏంటి? ఎన్ని ఎంట్రీలు కావాలో చెప్తే ముందే నేను ప్లాన్ చేసుకుంటా. ఓకే మైండ్ అటు నుంచి ఇంత దగ్గరికి పాస్ అవ్వట్లేదు, అక్కడ ఆగిపోతుంది. మామూలు ఎలా చెప్తానంట, చెప్పకపోతే మాత్రం మామూలుగా ఉండదు. ముందుగా మైక్ ఎటు పడితే తిప్పుతారు. ఎవరు చెప్తున్నారు ఇంటికి? మీ అమ్మ మా అమ్మ ప్లానింగ్ చేసి ఎలా ఉంది? మిక్సర్ లాంగ్వేజెస్ తో వస్తుంది డైలాగ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఇందాకే మీరు ఎవరో ఫ్యాన్ చెప్పారు? ప్రభాస్ ఫ్యాన్. ఓకే కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేవాళ్ళు. సో నెక్స్ట్ మైక్. ఇప్పుడు ఏం సింగర్స్ చేసి మాత్రమే మైక్ వెళ్ళాలి. అండి మీ పేరు? యోగేష్. యోగేష్ ఏం చేస్తుంటారు? యోగేష్ ఎడిటర్. ఓ మూవీ ఎడిటరా? ఫ్రీలాన్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా? ఇంకా చేయలేదు. ఓకే ఫ్యూచర్ లో చేయాలని మనసులో కోరుతున్నాను. సో ఇప్పుడు ఎడిట్ చేయకుండా ఒక పాట పాడుతుంది, ఎడిట్ చేయకుండా ఒక డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు వచ్చారా? రాలేదు. లాక్ చేస్తాను. ఎస్ లాక్ చేస్తాను. శుభం మూవీ వచ్చి 3 months అవుతుంది. ఈ ఇంత లోపల ఈ మూవీ ఎట్లా కంప్లీట్ చేశారో అర్థం కాదు. 3 months లో మూవీ కంప్లీట్ చేశారు. అది కూడా నిజమే కదా. ఇది కొంచెం ముందు దానికి అలా ఆయన బాగా కంప్లీట్ చేస్తూ ఉంటారు బేసిక్ గా. అది ముందా ఇది ముందా ఏది ముందు అనేది ఆయన వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఎలా కంప్లీట్ చేశారు అనేది కూడా అడుగుతాం. ఎన్ని డేస్ బట్టి ఉండొచ్చు అని మీరు ఎడుగుతారా డైరెక్టరా? కాబోయే డైరెక్టర్ ఆల్రెడీ అయినా ఎడుగుతారా? టీఎఫ్ఐ బాధితులా? రాజ్బీ పెట్టి వినిపించింది అక్కడి నుంచి. అండ్ యా అంతేనా? ఒకటి ఇంకేమన్నా అన్నాను. అనుకున్న గారు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం సరిగ్గా నచ్చి అంటే ఎన్నో ఆనందం మీద బాగా పే చేసి ఉంటుంది. అది కూడా నచ్చి మీకోసం అంతేగా. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రశ్న మీరు అడుగుతూ వెళితే కదా కనీసం మైక్ అటు ఇటు తిప్పారండి. నిన్నే బ్రో ఇటు కూడా వస్తాం ఒకసారి. ఆవిడ అన్నారు ఆవిడ ఇక్కడికి రావచ్చా అని హ్యాపీగా అడిగారు ఇందాకే. మన పేరు గాయత్రి అండి. గాయత్రి గారు ఏం చేస్తుంటారు? నేను నైస్. ఎంత బాగా కుట్టేవాళ్ళంటే నాకు అసలు ఎవరితో ఆడవాళ్ళకి ప్రేమ అవుతుందో లేదో అని ఫోటోగ్రాఫర్తో టైలర్ తో ప్రేమలో పడుతూ ఉంటారు మా ఆడవాళ్ళు ప్రజలు. అదే సో సినిమాలు చూస్తూ ఉంటారు. మరి 22వ తారీఖు ఏంటి మరి? మీ దగ్గరికి వచ్చేవాళ్ళందరికీ చెప్పండి, కొంచెం లేట్ గా ఇస్తాం బట్టలని. ఇది బాగుంది అసలు. వాళ్ళ అబ్బాయి అంతమ్మ గారు ఫ్యాన్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లైవ్ చూస్తూ ఉంటారు. మీరు ఇక్కడ నుంచి అంతమ్మ గారిని కలుస్తున్నారన్నమాట. వాడి కోసమే నేను 4 hours నుంచి వెయిట్ చేస్తున్నాను అంతమ్మ గారి కోసం. జస్ట్ ఇంకా సేపు వెయిట్ చేశారంటే ఆవిడ వచ్చేస్తారు. ఆవిడ కంటే ముందు పరదాన్ని మన ముందుకు తీసుకొచ్చి
తీసుకొని రాబోతూ సూపర్ సక్సెస్ ని అందుకోబోతున్న డైరెక్టర్ మా ముందుకు వచ్చేసారనమాట. ప్రవీణ్ గారు వేసుకోండి. ఇప్పుడు అనుదీప్ గారి స్టైల్లో ఒక సౌండ్ వస్తుంది. గాయత్రి గారు ఏదో చెప్తున్నారు మీరు. అంతేనా కానీ చూడగానే మరి ఫిలిం పేరు కూడా చాలా బాగుందండి. నమస్తే అండి. అంటే వీళ్ళు తీసే కష్టం చాలా ఉంటదండి. ఆ ఫిలిం చూసి జనాలు నేర్చుకునేది చాలా ఉంటది. ఆ కష్టం వెనుక చూసినాక నవ్వుతూ పోకూడదు, దాన్ని అర్థం చేసుకొని మనం ఫాలో కావాలి. ఓకే, సినిమా నుంచి వచ్చే మెసేజ్ ని అక్కడితో వదిలేకుండా మనం తీసుకెళ్ళాలి, ఆచరించాలి అని చెప్తున్నారు అన్నమాట ఆవిడ. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. మీ అబ్బాయికి కూడా గణేష్ అండి, అంకమ్మ గారికి ఒకసారి చెప్తే ఛాన్స్ ఇస్తే చాలండి. గణేష్ అని చెప్పాలి అంతేగా. అనుపమ గారు ట్రై చేస్తాను చాలా ఖచ్చితంగా. మీ పక్కనే ఉన్నాము పాప అర్చన. ఓకే, మొత్తం అంతా ఇవాళ నువ్వే అనుకుంటా సినిమాటోగ్రాఫర్ గురించి. ఇక్కడ కెమెరామెన్ ఇక్కడ ఏం జరుగుతుంటే క్యాప్చర్ చేసి మీ అమ్మాయి పంపించడానికి. అదే ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సినిమా అంటే ఇంట్రెస్ట్. మరి సినిమా టీం అందరూ వచ్చేసారు. ఇప్పుడు శుభం, సినిమా బండి, సరదా డైరెక్టర్ ఉన్నారు. అందుకని అడగాలి ఆ ప్రశ్న. అడగాలంటే డైరెక్ట్ మైక్ తీసేసి కూడా అడగచ్చు, పక్కన ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూలో. వాళ్ళు చాలా ఆలోచించి 10 మందికి షేర్ చేసేది చాలా యాక్టివ్ గా తీసి చూపిస్తారండి డైరెక్టర్స్ కష్టపడి. ఓకే, మమ్మీనే మాట్లాడతారు ఇంట్లో. నాకు హోమ్ మినిస్టర్ ఆవిడే మాట్లాడుతున్నాం అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక డైరెక్టర్ గారిని ఏదో అడగాలని చెప్పారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఇన్ని ప్రశ్నలు రెండు అంటే నాకు లాస్ట్ ప్రశ్న గుర్తుంది అనమాట. అదేంటంటే ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మీరు ఎలా కంప్లీట్ చేశారు? మొన్న శుభం వచ్చింది, ఇప్పుడు త్వరగా రాబోతుంది. ఎలా మీరు ఇంట్లో పడుకుంటున్నారా సెట్ లో పడుకుంటున్నారా అని అడిగాడు అబ్బాయి. ఒకవేళ పడుకుంటే అది ఏ సెట్ అయింది? సగం శుభం సగం త్వరగా అయిందా అని అడిగాడు అబ్బాయి. అంతే కదా ప్రశ్న. అదేగా డైరెక్ట్ మైకి ఉంది డైరెక్టర్ గారికి. ఆయనకి ఎంత మంది ఫ్యాన్స్ తెలుసా? నేను షాక్ అయితే ఆ వైజాగ్ లో ఆయన ఫ్యాన్స్ నేను చూసి. ఆయన హీరో అవుతాయని ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ అలా మిస్ డైరెక్టర్ అయ్యారు అని ట్రైన్ గారు మీరు నాకు గూగుల్ పే చేస్తున్నారు కదా పోయినందుకు. హలో హాయ్. అదే శుభం సినిమా అంటే చూసారా? జన్మ జన్మల బంధం చూసారా మీరు? మీతో కూడా జన్మ జన్మల బంధం నేర్చుకున్నారు చిన్న చిన్నప్పటి నుంచి. అదే అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి పరదా ముందు అయింది, సో పరదా తర్వాత శుభం చేశారు. ఫస్ట్ దానికి పరదా తొలగి అది ముందు వచ్చింది, ఇప్పుడు పరదా తొలగిపోతుంది 22వ తారీఖున పరదాకి. అంతే కదా? అంతే. ఓకే, పర్ఫెక్ట్ గా. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇది మన హిందువులకి సంబంధించిన పరదానా లేకపోతే మొత్తం యూనివర్సల్ గా సంబంధించిన పరదానా, అసలు దేవునికి సంబంధించిన పరదా అని బాగా అడిగారు. ఇది మనందరిలో ఉన్న పరదా. మనందరికీ పరదా ఉంటుంది, అంటే అందరికీ పరదా ఉంటుంది కదా. ఆ పరదాని ఈ సినిమాతో డైరెక్ట్ తెస్తారని ఫీల్ అవుతున్నా. ఆయన సింపుల్ గా చెప్పింది ఏంటంటే ఇది మనిషి మనసుకున్న పరదా అని చెప్తున్నారు. మరి అది ఏ విషయంలో తొలుగుతుందా లేదా ఎలాంటి పరదా మనం క్యారీ చేస్తున్నాం అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతే కదా రవీంద్ర గారు? పర్ఫెక్ట్ గా చెప్పానా? సో అలాగే మీకు కొంతమంది అమ్మాయి అడిగారు మీకు పెళ్ళి ఉందా లేదా అని. అయితే ఓకే అండి. చాలా హార్డ్ వర్క్ చేశారు ఒక్కరి మాటతో. మీరు అమ్మాయిలే పర్లేదు అమ్మాయి అక్కడే షాపింగ్ చేస్తుంది. అక్కడ వాళ్ళ ఆవిడ కూడా షాపింగ్ చేస్తున్నారు. ఈ మార్క్ ఎవరు వచ్చినా ఫస్ట్ అలానే ఉంటుంది, షాపింగ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఇంకా ప్రొడ్యూసర్ గారు మీద అడిగారు ఒక ప్రశ్న. విజయ్ గారు, కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేయడం చాలా కష్టం రేపు, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో. అంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇలాంటి సినిమా చేయట్లేదు. దీని మీద ఎంత నమ్మకం ఉండి మీరు చేశారు, అట్ ద సేమ్ టైం దీనికి ఎంత ధైర్యం మీరు కూడగట్టుకున్నారు అని ఎవరు అడిగారు? మీరే అడిగారు అది కూడా? మీరు అడిగారు, మీరు ఒకటే కదా అడిగారు. ఒక అనలిస్ట్ లో వేసేస్తున్నాను ఆయన అడిగారు. కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా ఇప్పుడు హిట్ అవుతుంది, అదే జరుగుతుంది. మనకు బలగం ప్రూవ్ చేసింది, కోర్ట్ ప్రూవ్ చేసింది, చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. కమర్షియల్ సినిమా అయినా సరే కంటెంట్ ఉంటేనే హిట్ అవుతాయి. కమర్షియల్ సినిమా కంటెంట్ లేకపోతే అది కమర్షియల్ సినిమా అవ్వదు. సో కంటెంట్ ఉంటేనే కమర్షియల్ గా హిట్ అవుతాయి.
సో మన కంటెంట్ అందుకుంటే సినిమా సూపర్ హిట్. సో విజయ్ గారు సింపుల్ గా చెప్పింది ఏంటంటే మీరు లాక్ చేసుకోండి, కంటెంట్ హిట్ మీ మీద వస్తూ ఉంటున్నారు ఆయన. కంటెంట్ ఏదంటే సినిమాలో ఆనంద మీడియా తీస్తుంది అని నిర్మహమాటంగా శరత్ సిటీ మాల్ మీద ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పడం జరిగిందన్నమాట. అది ఏంటంటే మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి హ్యాపీగా నేను డైరెక్ట్ గానే క్వశ్చన్ తీసుకున్నాను అనుకున్నాను. నేను నా నుంచి అక్కడ ఈ ప్రవాంగల్ లవ్ స్టోరీ అయితే మనకి సో స్ట్రైట్ గా మనం తీసుకున్నాం. విజయ్ గారు మా షోలోకి వచ్చి ఏం చెప్పారంటే మీరు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, అసలు మీ బ్యూటీని చూసి తప్పకపోతున్నారు అని కాకుండా అనుభవం వచ్చారు ఇక్కడ మైక్ ఇస్తా అంటున్నారు. ఇక్కడ బ్రదర్ డాక్టర్ అంటే నేను రావచ్చు స్టేజ్ మీద ఇవ్వాలా బంగారు. ఓకే ఏం చెప్దాం అనుకున్నావు నువ్వు? Good evening, everyone. I'm Amrita. So I'm really happy to be here. So my Padmana is my Tarada. I really love the song. Thank you, God. What is singer answer for such a nice music? And all the best to Anupama Akka, Darshana Akka, and the team. I wish Tarada will be a big success. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఏమో ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పటికీ కొంతమంది కాన్ఫిడెన్స్ లేదు మైక్ ఇస్తుంటే నాకు వెళ్తున్నారు. హలో ఏంటన్నా? It's really a proud moment to be a part of my Padmana's movie right now. I really wish Pravin Garu, Vijay Garu, Keti Garu, the whole team of grand success. I really admire Anupama Garu's patience for going through all the promotions and all. Darshana Garu for the incredible performance in Jaya. It was really great seeing you all together in this movie. And I really wish the big success for this movie. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పర్ఫెక్ట్ గా అసలు ఏమాత్రం భయం లేకుండా తగిన కథలో ఆనందించాను నేను. రిలీజ్ అయితే ఎంత ఆనందం అనిపిస్తుందో మనకు అంత ఆనందం ముందే కనిపించింది అనమాట. ఇంకా సేపట్లో మనం దర్శన గారి దర్శనం అండ్ అనుపమ గారి దర్శనం చేసుకోబోతున్నాము. ఇంకా సేపట్లో వాళ్ళిద్దరూ ఇక్కడికి రాబోతున్నారు అనమాట. అయితే ఇందాక చెప్పిన స్ట్రైట్ గా అడగచ్చు మీరు క్వశ్చన్, మేము మిమ్మల్ని డైరెక్ట్ గానే ఇరికిస్తున్నాం, ఇండైరెక్ట్ గా కాదు. మైక్ ఏమమ్మా ఓపెన్ మైక్ విత్ ఓపెన్ విత్ సో మీరు అడగచ్చు మా. హాయ్ సార్. హలో హాయ్. మీరు ట్రైలర్ లో అనుకున్న గారిని లాస్ట్ దాకా రిలీజ్ చేయలేదు ఫేస్ ని, ఆనందం ఉంటుందా లేదా సినిమా మొత్తం? లేదు, మూవీలో ఒక 20% వరకు తర్వాత ఉంటుంది, 80% ఉంటుంది. అనుకోవడం పెట్టుకొని ఉపయోగం నేను ఎవరికైనా ముందు వేసుకోవచ్చు కదా, అందులో దాన్ని కాస్ట్ చేసేదానికి రీజన్ ఏంటి? సో షీ రైట్ ఫర్ దిస్ రోల్. అంటే నాకు అనుకున్నది, మీరు సినిమాలు కమర్షియల్ సినిమాలు చూస్తుంటారు, కానీ తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని. ఒకసారి యూట్యూబ్ లో చూడండి ఆ సినిమా, చూడకపోతే ఇట్ వాజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ వర్క్. సో తర్వాత ఐ థింక్ షీ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ నెక్స్ట్, అంటే తన యాక్టింగ్ కేపబిలిటీ నెక్స్ట్ లెవెల్ కి మీరు చూడిపోతున్నారు. అప్పుడు తర్వాత ఈ టాక్ అబౌట్ సిద్ధు బేసికల్లీ చాలా 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 ప్రాణం పెట్టింది సినిమాకి. మీకు ఈ మూవీలో స్ట్రగుల్ అనిపించిన ఎపిసోడ్ ఏమైనా ఉందా? ఆయన స్ట్రగుల్ తీసుకోరు ఆయన అసలు, మీకు తెలుగు అసలు. ఓకే ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు అంటే మీకు ఉండే దాంట్లో కష్టం అనిపించిన ఎపిసోడ్ ఏమన్నా? అభివృద్ధంగా కష్టం ఏంటంటే ఇష్టం లేని చేయడం కదా, అందుకనే కష్టం. సో ఇష్టంతో అసలు స్ట్రగుల్ అనిపిస్తే త్వరగా ఎలా మేనేజ్ చేశారు ఆ టైంలో? లేదు, త్వరగా అయిపోయిన తర్వాత స్టెప్ చేశాను నేను. యాక్చువల్లీ లేట్గా రావడానికి కారణం, త్వరగా లేట్గా రావడానికి కారణం, ఒక నిమిషం ఒక క్వశ్చన్ అడిగినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నాయండి దేనికి బాగా పాప ఇంకొకరికి అవకాశం ఇద్దాం కదా. ఇంటర్వ్యూ చేయాల్సింది నిజంగా అవుతుంది ఆల్రెడీ, సగం ఇంటర్వ్యూ అయిపోయింది, సరిపోయింది. మీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి డైరెక్షన్ ఇవ్వడం కాకుండా అప్పుడప్పుడు డైరెక్షన్ చేయాలి కదా మనం. హలో
ఇప్పటి వరకు వాయిస్ ఆరెంజ్ లో వచ్చింది, ఇప్పుడు ఏమైంది మ్యూట్ అయింది. సార్ ఇప్పుడు సినిమా స్టార్టింగ్ సినిమా చూపించారు, అలా యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదండి, త్వరగా సెపరేట్ ఫిల్మ్ అలా ఏం లేదు. అండ్ శుభం సినిమా కండి నా ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇది కంప్లీట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా. అంటే ఐ వాంట్ రీఇన్వెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. బేసికల్ నాకు కొత్త కొత్త రకాల సినిమాలు చేయడం అంటే ఇష్టం చాలా. సో మీకు అసలు ఎక్కడ చాలా కనిపించవు. మీరు సినిమా పైన ఎలా తీసాడు, సినిమా ఎలా తీసాడు అనిపిస్తుంది. రెండు కంప్లీట్ ఆపోజిట్ సినిమాలు బేసికల్. మీరు రంగంగా వచ్చినప్పుడు 2 డైలాగులు చెప్పారు, బాగా ఆగండి. ఆ డైలాగ్ అనుపమ గారు వచ్చాక చెప్తే బాగుంటుందని అని అనుకున్నా. కొంచెం సేపు హోల్డ్ చేద్దాము, ఎందుకంటే అలాంటి గోల్డెన్ వర్డ్స్ మనం అప్పుడే చెప్పాలి కాబట్టి. సో ప్రవీణ్ గారు కొంచెం సేపు హోల్డ్ చేద్దాం మనం ఆ డైలాగ్. ఖచ్చితంగా నేను మీకోసం అది అడుగుతాను. ఇంకా